నాకు ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉందంటాడు. వన్ అండ్ ఓన్లీ, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి. నీకోసం ప్రాణం పెట్టాడు, ఆ పని అయిపోయిన తర్వాత దాన్ని తండ్రికి సబ్మిట్ చేశాడు. 3వ రోజున దాన్ని తిరిగి తీసుకున్నాడు. వాట్ ఏ అథారిటీ హీ హ్యాస్. అని అందుకనే మరొక చోట అంటాడు, తండ్రి తనంతట తాను ఎలాగో జీవము కలిగి ఉన్నాడో కుమారుడును తనంతట తాను జీవము కలిగిన వాడు. ఎవరికి మరణం పైన శక్తి ఉంటుందండి? ఎవరికి మరణం పైన విజయం ఉంటుందండి? ఎవరికి మరణం పైన అధికారం ఉంటుందండి? ఎవరైతే పాపాన్ని జయిస్తారో వారికే. పాపం వల్ల వచ్చే జీతం మరణం. యేసుప్రభుని మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన అనుకున్నప్పుడు మరణానికి అప్పగించుకోగలడు. ఆయన ఏదో సఫకేట్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్తో మాత్రం చనిపోలేదు ఆయన. ఇట్స్ అన్ ఎవిడెన్స్ దట్ హీ హాజ్ అథారిటీ ఈవెన్ ఓవర్ డెత్. మరణం పైన కూడా తనకి అధికారం ఉందనడానికి ఇది నిదర్శనము అని మనం అర్థం చేసుకోవాలి.